హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న సాంగ్ కుర్చీ మడత పెడతా. సో ఈ సాంగ్ గుంటూరు కారంలో నుంచి రీసెంట్గా బయటకు వచ్చింది. అండ్ అసలు ఆ డైలాగ్ ఎలా వైరల్ అయింది సో మీ అందరికీ బాగా తెలుసు. అతన్ని మొట్టమొదటిసారిగా మా రెడ్ టీవీ ఛానల్ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. సో ప్రస్తుతం అతను మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. సరదాగా అతనితో కాసేపు మాట్లాడదాం. సార్ నమస్తే సార్. ఇప్పుడు మీరు చాలా ఫేమస్ అయిపోయారు. మీ డేట్స్ కూడా మాకు దొరకట్లేదు. నేను ఎంత ఎత్తు ఎదిగినా కూడా మిమ్మల్ని మరవనండి. ఎందుకైనా ఈ స్థాయికి నేను వచ్చినా అంటే రెడ్ ఛానల్, ఈ రెడ్ టీవీ ఛానల్ మీకు ధన్యవాదాలు. ఈ స్థాయికి నేను వచ్చినా అంటే మీ పాదాలకు దండం అండి. ఆ గుంటూరు కారం కాదు, అది ఏ కారమైనా మీ ముందు బలాదూర్. రైట్. కానీ అప్పుడు నువ్వు అసలు ఎందుకు అంతలా డైలాగ్ ఎందుకు వచ్చింది నీకు అసలు నోట్లో నుంచి? ఒకటి చెప్తుంటారా అండి, ఆ డైలాగ్ ఎట్లొచ్చింది దొరికినా, కుర్చీ మడత పెడతా అని. ఎంటెక్ బీటెక్ చదివిన పిల్లలకు ఉద్యోగాలు రావు. తల్లిదండ్రులు లక్షలు లక్షలు ఖర్చు పెట్టి చదివిస్తారు. ఆ పిల్లలకు ఉద్యోగాలు రాక ఊరిసి పెట్టిపోతారు. కొంతమంది ఆత్మహత్య చేసుకుంటారు. అది ఎవరికి కనబడది. బాబాయ్ 24 ఏళ్ళ కొడుకు కన్న తల్లిదండ్రికి దొరకడు బాబాయ్ సస్తే. అందువల్ల నా మనసు గాలి వచ్చిన నా ముంగడ జరిగిన ఆత్మహత్యకు కారణం ఆ కుర్చీ మడత పెట్టి కొడితే సీఎం కానీ మినిస్టర్లు కానీ ఎవడైనా సరే సచ్చి ఊరుకోవాలి. అది నా మనసు కాలి వచ్చిన డైలాగ్ బాబాయ్. ఇప్పుడు మరి ఆ డైలాగ్ ని మహేష్ బాబు గారు వాళ్ళ సినిమాలో ఒక సాంగ్ రూపంలో పెట్టుకున్నారు. నీకు ఎలా అనిపిస్తుంది? సంతోషం, ఐఎమ్ హ్యాపీ. ఒక పిక్చర్ డైలాగు అతను పాట మీద పాటలాగా చేసి డైలాగులతో డ్యాన్స్ చేసిండు. ఐఎమ్ హ్యాపీ. కొంతమంది లాయర్ దగ్గర పోమంటారు, కొంతమంది కేసు పెట్టమంటారు. ఐ నాట్ కేర్. నన్ను రెచ్చగొడుతున్నారు. 12వ తారీఖు అతని వద్ద నిమ్మలంగా పోతా. ఇది మన అవతల ఒక థియేటర్ ఉంది అతనిది, ఏఎంబి బాల్. మన ఇక్కడ అది ఎక్కడ ఉంది, గచ్చిబౌలి అవతల. దండం పెడతా పోయి ఏదైనా దయదలిచి ఎవరినిస్తే తీసుకుంటా, లేకపోతే లా. కానీ త్రివిక్రమ్ రావు కానీ మహేష్ బాబు గారిని కానీ పల్లెత్తు మాటన నాకు సంతోషంగా ఉందండి. నాది ఒక డైలాగ్ ఒక పాట రూపంలో ఒక మహేష్ బాబు అంటే దట్ ఈస్ ద క్రేజీ హీరో విల్ బి డ్యాన్స్ అండ్ ద పిక్చర్. ఐఎమ్ హ్యాపీ. అసలు ఏం చదువుకున్నావు బాబాయ్? ఇంగ్లీష్ చాలా అద్భుతంగా మాట్లాడుతున్నావు. ఇంటర్ 81. ఇంటర్ 81. 81 ఏంటి నీ రోల్ నెంబరా, నీ పర్సంటేజా? నెవర్. ఐ ఎడ్యుకేషన్ దెన్ ద 1981 ఇంటర్మీడియట్ పాస్, స్టేట్ సెకండ్ ర్యాంక్ ఇంటర్మీడియట్ పాస్. ఓకే. నెక్స్ట్ మరి ఎందుకు తర్వాత మరి పై చదువులు చదువుకోలే? మా నాన్న జరిగిపోయిండు. ఇంట్లో 2 అక్కలు పెళ్ళికి ఆ బాధ్యత నా మీద ఉండే. వరంగల్ మార్కెట్లో కూరగాయలు అమ్మిన. చాలా కష్టపడ్డానండి. నా 2 అక్కల్ని బయటికి పంపిన మీలాంటి వాళ్ళ దయతోటి. ఆ తర్వాత 89లో నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా. నా భార్య షీ ఈజ్ ద నైస్ అండ్ నైస్ లేడీ. ఎన్నడూ ఉప్పనలే, నా చెయ్యి వదలలే. ఏమిచ్చినా తిన్నది, ఏం పెట్టినా తొడిగింది. కానీ ఇది కావాలయ్యా అని ఇప్పటి వరకు నన్ను అడగల. 3 కొడుకులు, 1 పాప. 3 1 పాప. అందరు పెళ్ళిళ్ళైనాయి కానీ 3 కొడుకులు బెస్ట్ అండి, బెస్ట్. నా పాప ఇస్ ద నైస్ అండ్ నైస్. ఆమె ఇంట్లోనే నేను ఉన్నా ఇప్పుడు. ఓకే. ఎందుకు కొడుకులకు దూరం అయ్యావు? వాళ్ళు బాగలేరు. బెస్ట్ క్యాండిడేట్ 3 మెంబర్స్. ఒకనికి డబ్బాష, ఒకడు భార్య గులాం, ఒకడు తాగుబోతాడు. అందువల్ల నా పాప, నేను, నా భార్య ఇద్దరం. నా పాపకు 3 పిల్లలు, 2 పాపలు, 1 బాబు. వాళ్ళతో ఆడుకుంటా గడుపుతాం. మీలాంటి వాళ్ళు ఎవరిని ఇచ్చింది నా పాపకిస్తా. అబ్బా నక్కు అంటది, బాబు వద్దంటది. అయినా బలవంతానికి తన చేతిలో పెడతా. నెక్స్ట్ నిన్నేం అడగాలి నువ్వే చెప్పు. ఏముందండి, ప్రపంచంలో మంచి, మర్యాద, నీతి, న్యాయం, అవినీతి, అక్రమం, అధర్మం, అవినీతి, ఈ 4 కాళ్ళ మీద ఇప్పుడు ప్రపంచం నడుస్తుంది బాబు.
సో అలా జరిగిపోయింది. కొడుకులు అయితే చెడ్డాలు అంటావు. చెండాలం. ఒకడికి డబ్బు కావాలా? అదేలే చెప్పావు కదా. సో మరి మహేష్ బాబు గారిని కలుస్తావు ఎప్పుడు 12th నాడు. తమన్ గారు అయ్యో నీకు అమౌంట్ ఇచ్చారంటే? 5,000 ఇచ్చాడండి. కొంతమంది లక్ష రూపాయలు అంటున్నారు, అది ఫ్యాక్ట్. నాకు ఇచ్చింది 5,000. ఇగో ఇతనే తీసుకుపోయిండు. వైజాగ్ సత్య గారు తమన్ గారి దగ్గరికి 5,000 రూపాయలు కవర్లో పెట్టి నాకు ఇచ్చిళ్ళు. అవి నేను నా భార్యకి ఇచ్చిన. నా హెల్త్ బాగలేదని సత్య గారు చెప్పిళ్ళు. ఇతను నా గాడ్ గిఫ్ట్ అండి. ఓకే రైట్. సత్య గారు చెప్పండి, తమన్ గారు ఎంత ఇచ్చారు, ఎలా పిలిచారు, ఏ టీం పిలిచింది, ఎప్పుడు వెళ్ళారు, సందర్భం ఏంటి? నాకు నవంబర్లోనే పిలిచారు, డిసెంబర్లో డేట్ ఇచ్చారు. డిసెంబర్ 20వ తారీఖున షూటింగ్ ఉంటుంది గుంటూరు కారం అనే మూవీలో. అందులో మహేష్ బాబు గారితో పాటు ఈయన కూడా డ్యాన్స్ ఉంటుంది అని చెప్పారు. సో కరెక్ట్గా షూటింగ్ టైంకి ఈయన జంప్ వరంగల్. మాకు తెలియదు వరంగల్ వెళ్ళాడని. అప్పుడు నేను, వాళ్ళ భార్య, వాళ్ళ కూతురు అందరం కూడాను వెతికాం చాలా. గాంధీ హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయిపోయాడేమో, ఉస్మానియా హాస్పిటల్కి వెళ్ళి అడ్మిట్ అయిపోయాడేమో, ఎక్కడ అడ్మిట్ అయిపోయాడని వెతికాము. ఇంకా ఎప్పటికి కనిపించలేదు. అప్పుడు ఒక ప్రముఖ ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇంటర్వ్యూ ఇస్తే నాకు వరంగల్లో ఒక ఫ్రెండ్ ఉన్నాడు పీటర్ అని, అబ్బాయి ఫోన్ చేశాడు. సత్య 1 వీక్ నుంచి ఈయన వరంగల్ బస్ స్టాండ్లోనే పండుకుంటున్నాడు అని అన్నారు. అప్పుడు ఆ విషయం గుంటూరు కారం టీంకి నేను చెప్పినాక మేమంతా వెళ్ళి కార్లో తీసుకొచ్చిన టైంకి ఇంకా షూటింగ్ ప్యాకప్ ఓవర్. కానీ మహేష్ బాబు గారితో మంచి ఛాన్స్ మిస్ అయ్యావు కదా. వచ్చుంటే ఈ టైంకి వచ్చుంటే మహేష్ బాబు గారితో ఈయనకి స్టెప్ ఉండేది. అది జరిగింది కదా. కానీ తమన్ గారు తర్వాత ఎస్ఎస్ తమన్ గారు కాంటాక్ట్ అయ్యారు నాకు. నేను తీసుకెళ్ళాక ఈయనతో ఇంటరాక్ట్ అయ్యారు, మాట్లాడారు. ఏది నీ డైలాగ్ చెప్పన్నారు, ఈయన డైలాగ్ చెప్పాడు. చెప్పిన తర్వాత ఆయన కవర్ ఇచ్చారు, సీల్డ్ కవర్. అది తీసుకెళ్ళి అలాగా అలా ఆవిడకి ఇచ్చేసాడు. మీకు డబ్బులు వస్తున్నాయి, తమన్ గారు కూడా డబ్బులు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా మీరు ఇంట్లో లేకుండా ఎందుకు రోడ్డు మీద పడుకుంటున్నారు, ఇంకా రోడ్డు మీద తిరుగుతున్నారు? మా అక్కకు ఆరోగ్యం బాగాలేదండి. నా సొంత ఊరు వరంగల్. నా పెద్దక్క, నాకు 4 అక్కలు, ఒక చెల్లె, ఇంటికి ఒక్క కొడుకును. నా అక్కలు నా వెనక ముందు అడిగిన వాళ్ళండి, ముగ్గు మూతి. అటువంటి అక్క బాగలేదంటే పోవద్దా బాబు? నీకెలా వచ్చింది అక్కకి ఒంట్లో బాగాలేదని? నాకు మీలాంటి వాళ్ళు కలిసి చెప్పిండ్రు వరంగల్ వాళ్ళు, అక్క బాగాలేదు పాష, ఒక్కసారి పోయి చూడు, చూడబుట్టిన తోడు కనపడదంటే పోయిందండి. అది నా తప్పు. లేకపోతే డబ్బేంటి సార్, మీరు ఎంతైనా సంపాదిస్తారు, కానీ అక్క చచ్చిపోతే కనపడుతుందా? అక్క అంటే బాగా ఇష్టమా? పంచా ప్రాణం అండి. చిన్నప్పటి నుంచి నేను చూసుకుంది. ఓకే, అంటే ఇద్దరిని ఒక్క అక్కనే కలిసావా, ముగ్గురిని కలిసావా? అందరినీ కలిసా. ఒక్క అక్క మిస్ అయింది, పెద్దపల్లి. అర్థం కాల? పెద్దపల్లి పోలా. ఇక వీళ్ళు వచ్చేసిళ్ళు, నేను వచ్చిన వెళ్ళకపోతే. అంటే ఒకసారి అందరినీ చూద్దాం అనుకున్నావు, అందుకని వెళ్ళావు నువ్వు. షూటింగ్ ఉంటే తర్వాత చూద్దాం, ఫస్ట్ మనకి వెళ్ళి ఇంపార్టెంటేనా? చూడబుట్ట తోడు కనపడదండి. ఇప్పుడు నేను చచ్చిపోతా, నీకు కనపడతారా? కుర్చీ తాత అయితే కనపడదు కదా. అది నా స్వభావం. మరి ఏమంటుంది అక్క, నిన్ను చూసి సంతోషపడిందా? మీద పడి ఏడ్చిందండి. నేను చచ్చిపోయాను అనుకున్నారు. సుమారు 10 సంవత్సరాలే వరంగల్కి వెళ్ళాక నా సొంత ఊరికి. అమ్మో, 10 సంవత్సరాల తర్వాత వెళ్ళావా? అందరూ ఇంటి ముంగడికి వచ్చి కుర్చీ తాతిచ్చిండని సెల్ఫీలు, డైలాగులు అంటే ఆ స్వీట్ మెమరీసే వేరు సార్. ఓకే రైట్. సో పాషా గారు కుర్చీ తాత కాదు, నీ పేరు పాషా కదా. సో పాషా గారు, అసలు మీ చిన్నతనంలో మీ డ్రీమ్ ఏంటి? మీరు అసలు ఏం అవ్వాలనుకున్నారు? నేను ఒకటే అనుకున్నానండి, మంచిగా ఉండాలా, మంచిగా బతకాలా, భార్యతోటి పిల్లలతోని సంతోషంగా ఉండాలనుకున్నా. ఆ సంతోషం నాకు ఈ వయసులో వచ్చిందండి. సుమారు ఒక 6 సంవత్సరాలు ఎర్రగడ్డ రైతు బజార్లో పడ్డానండి. 6 సంవత్సరాలు. ఎందుకో తెలుసా? నా ఆత్మాభిమానాన్ని చంపుకోలేక, నా భార్య పిల్లల దగ్గర పోయి చెప్పుకోలేక. ఎందుకంటే డబ్బు లేదు. నో మనీ, నో బడీ. ఈజ్ ద క్యారెక్టర్ దట్ ద మై సన్స్. ఈజ్ ద వేస్ట్ మెంబర్, 3 మెంబర్స్. ముగ్గురు వేస్ట్ అండి, ముగ్గురు వేస్ట్. నా పాపం చూసినా నా కూతురు బంగారం. నీకు పేరు వచ్చిన తర్వాత కూడా మీ అబ్బాయిలు నీ దగ్గరికి రాలేదా? వచ్చారు.
కేవలం కరెన్సీ కోసం. నా పెద్ద అబ్బాయికి 1,20,000 ఇచ్చిందండి ఈవెంట్లు, షూటింగ్లు, ఇంటర్వ్యూలు చేసి. అంటే నువ్వు మా ఛానల్లో నీకు పేరు వచ్చిన తర్వాత ఈవెంట్లు ఇవన్నీ కూడా వచ్చాయి నీకు? చేసిన తర్వాత వాస్తవ్ గారు 1000 రూపాయలు ఇచ్చిండు. ఒకటే చెప్పిండు, నాన్న వదలకంటే వాడు బాగా తాగొచ్చి నన్ను తిట్టిండు మా అబ్బాయి. నా జేబులో 200 రూపాయలు ఉండే. ఆ 200 రూపాయలు జేబులో పెట్టుకొని చక్కగా బస్టాండ్కి వచ్చి మేడ్చల్లో చక్కగా డైరెక్ట్గా హైదరాబాద్కి వచ్చి కూడా కూతురింటికి పోలా, రైతు బజార్లోనే పన్నా. ఎందుకంటే చెల్లింటికి పోవద్దు, అలిగి అత్తగారింటికి పోవద్దు, చెల్లేంది కూతురేంది అని పోలా. ఆ తర్వాత కనబడి నేను జంప్ అయిపోయిన వరంగల్కు. నా పాప నా భార్య సుమన్ టీవీలో ఇంటర్వ్యూ ఇచ్చిండు. ఇగో ఇతని దేవాళ్ళ, ఈ సత్య గారి దేవాళ్ళ. మా నాన్న ఎక్కడున్నాడు వాడి ఇన్ 7 days కనిపించలేదు. అప్పుడు ఒక యూట్యూబ్ ఛానల్ తీసుకెళ్ళి ఇంటర్వ్యూ ఇప్పించాం. ఆ ఇంటర్వ్యూలో వీళ్ళ వైఫ్ వీళ్ళ డాక్టర్ కూర్చున్నారు. ఆ ఇంటర్వ్యూ చూసి మా ఫ్రెండ్ నాకు ఫోన్ చేశాడు. కానీ మీరు ఇప్పుడు అంత బాధపడుతున్నారు, ఇప్పుడు మిమ్మల్ని అసలు ఇంట్లోకే రానివ్వట్లేదంట మీ వైఫ్ కానీ మీ కూతురు కానీ? సంథింగ్ ఒకటి బాబాయ్, ఏ భార్య కానీ భర్తను దూరం వదలదు. ఏదో ఉంటుంది ఆవేశాలు. మనం నచ్చ చెప్పుకొని మన మెత్తడి మనసుతోని బుద్ధిగరించుకున్నాం అనుకో, ఏ భార్య అయినా ఓకే అంటది బాబాయ్. నాది 62 ఏళ్ళ వయసు, 62, 62. బికాస్ నాట్ ద గ్లూకోజ్ ద మై హెల్త్. నాకు ఇప్పటి వరకు గ్లూకోజ్ తెలియదు నిజంగా బాబాయ్. 62 ఏళ్ళ వయసు, 36 ఏళ్ళ వెయిట్, సింగిల్ పంచ్ కొట్టిందనుకో 1 side బౌన్స్ అవుట్. దట్ ఈస్ ద మై కెపాసిటీ. ఎందుకు తెలుసా, మనసు నా గుండె ఒక్క చోట పెట్టి కొడతా బాబాయ్ నా ఆలోచన. అందుకే నా దగ్గరికి ఎవ్వరు రారు. కుర్చీ తాత, కాలా పాషా, ద డేంజర్ ఫెలో. నువ్వు డేంజర్ అంటావు? యా, ఓకే. చెప్తానండి. గతంలో నీకేమైనా ఫ్లాష్ బ్యాక్ ఉందా? రౌడీయిజం అట్లా ఉంది. వరంగల్లో నేను కాలు పెడితే కింద దడుస్తుంది. అసలు బతుకున్నానా అంటుకుంటారు. అరే దయ్యాన్ని కాదు బే, ఇక్కడ కాలా పాష అంట మీసాలు దుబ్బి పారిపోతారు బాబాయ్. నా అంతెందుకు, మా అక్క కొడుకులు, మా అల్లుళ్ళు నాతో నడవరు రోడెంబడి. వాళ్ళకి బండ్లు ఉండే, బండి మీద తీసుకపోరు, భయపడతారు. అంత క్రేజీ ఉంది సార్ వరంగల్. ఏ బార్లో పోయి తాగినా ఫ్రీ, ఏ వైన్స్లో పోయి తాగినా ఫ్రీ. మీరంటే భయం? భయం అని కాదు, అభిమానమా? అభిమానం. ఏం చేశారని అభిమానం? ఏమన్నా రాజకీయ నాయకుడువా లేకపోతే ఏంటి? లేదు. ఇప్పుడు 4 టెండర్ వేస్తారు, 4 నన్ను పిలుస్తారు, భయ్ ఇది నా కొటేషన్, ఇంకా 3 టెండర్ వేసిండు. ఓకే, నీకేం కావాలి? ఈ బార్ కావాలి. ఓకే, 3 ఎక్కడోళ్ళు? పలానోళ్ళు. ఓ జీబీ, ఒక డ్రైవర్, 2 బాడీ గార్డులని అంట. వాళ్ళు ఇచ్చేస్తారు. ఆ 3 కిడ్నాప్ చేసి ఒక రూమ్లో వేసేసి స్పాట్ వేస్తా. ఒక కిడ్నాపే డైరెక్ట్. ఏం లేకపోయినా నా ఒక్క ఏళ్ళు చాలు, చక్కగా పెట్టేస్తా డొక్కల. ఇది కదిలితే కూర్చుతా. 3 ఒక రూమ్లో వేస్తా, తిను తాగు, బయటికి వచ్చిన అనుకో చంపేస్తా. ఆ వారం రోజులు వాడు అందులోనే ఉంటాడు. ఆ టెండర్ నా ఫ్రెండ్కి వస్తుంది. ఆ అభిమానంతో. మరి ఎంత ఫ్లాష్ బ్యాక్ ఉన్న కుర్చీ తాతకి ఎందుకు కృష్ణకాంత్ పార్క్ దగ్గర కొంతమంది హీరో అభిమానులు, రాజకీయ నాయకుడు అభిమానులు చితక కొట్టేశారంట? అది ఫ్లాగ్, అదంతా ఫేక్. ఒక మొబైల్లో నా ఫోటో పెట్టిండు. సరే అని నేను ఫోటో ఇచ్చిన, సెల్ఫీ. ఎవడో వచ్చినట్టు, కొట్టినట్టు, గుంజినట్టు, చేసినట్టు. నీకు అభిమానం ఉంటే దండం పెట్టి నువ్వు దండేసుకో. నాకు అభిమానులా, నీ అభిప్రాయం ఇది, నా అభిప్రాయం నాది. పవన్ కళ్యాణ్కు నీకు దండం పెట్టి దండేసుకో, నాకు ఇష్టంలా. అవునా? అంతే, దట్స్ ఇట్. మరి కొట్టేటోడు ఎవడ ఉంటే ముంగటి ఖర్చు కొట్టు, ఒక్కటే గుద్దుకు బండ పెట్టకపోతే భావించో. నా అయ్యకు నేను ముట్టలా, ఎవరు కూడా నీ మీద ఒక్కసారి కూడా చెయ్యలే. ఎవడేస్తాడో ఏమని బాబాయ్, ఎవడేస్తాడో ఏమని. ఈ వయసులో ఉరికిచ్చి కొడతా ఇంటి దానిక.
వాని అమ్మ భయపడాలి, వానికి అన్నందుకు అంత ఘోరంగా కొడతా, అంత ఘోరంగా కొడతా. ఏంటి బాబు ఎంత భయపెడుతున్నావు? భయపెట్టుడు కాదు చాలా చాలా రేంజ్, ఒక రేంజ్ లో ఉంది నీ ఫ్లాష్ బ్యాక్ అయితే. నన్ను కొట్టడం ఏంటి బాబాయ్? సోడా సీసాలతోనే ఆడుకున్నా నా వయసులో. గుంజి కొట్టిందనుకో దౌడ పండ్లు కదలాలా, అది నా కెపాసిటీ. నెక్స్ట్. ఓకే రైట్, ఒకసారి సత్య గారితో మాట్లాడు. సత్య గారు ఏంటి, మీరు ఇలా సోషల్ మీడియాలో ఎవరైతే బాగా కనెక్ట్ అవుతున్నారో, ఫేమస్ అవుతున్నారో వాళ్ళందరినీ కూడా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పాటు మీరు తిరిగి ట్రావెల్ చేసి వాళ్ళతో డబ్బులు సంపాదిస్తున్నారు అని చెప్పేసి మీ మీద ఒక మాట్లాడుతున్నారు కొంతమంది బయట. నేనే తిరిగి రివర్స్లో ఖర్చు పెడతా. నేను ఎవరి దగ్గర ఏం రూపాయి సంపాదించడంలా. ఈ సోషల్ మీడియా ఆర్టిస్టులు అందరూ మా ఇంటికి వస్తున్నారు, నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడంలా. నేను పెద్ద పెద్ద లెజెండ్స్ దగ్గరికి వెళ్తాను, మీకు తెలుసు కదా, వీడియోస్ చేయడానికి. వీడియోస్ చేయాలంటే నాకు పెద్ద పెద్ద లెజెండ్స్ ఉన్నారు. ఫేమస్ అవ్వాలనుకుంటే వాళ్ళతో నేను ఆల్రెడీ చంద్రమోహన్ గారితోనే ఇంటర్వ్యూస్ ఇచ్చాను, మీకు తెలుసు. ఫేమస్ అవ్వాలని అనుకుంటే నేను వాళ్ళతోనే చేసుకుంటాను. సోషల్ మీడియా స్టార్స్ అంటే చాలా చిన్నది కదా వాళ్ళ ముందు. అది ఓకే రైట్, కానీ మీరైతే ఇది అబద్ధం అంటారు అయితే. ఆయన అడగండి, ఆయన నా దగ్గరకు వచ్చాడు, నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. నాకు తెలిసినంత మట్టుకు ఒకటేనండి, మాతోనే అతను బతుకుతున్నాడు, అతనితోని మేము బతుకుతున్నాం. ఇట్ ఈస్ ట్రూ. ఇక దానికంటే ఏం చెప్పలేము. మేము 90 రూపాయలు మేము తింటే ఒక 5 రూపాయలు అతను తింటున్నాడేమో తప్పులే. ఎందుకంటే అతను మాకు టిఫిన్, టీ, నీళ్లు, సిగరెట్, సంథింగ్, ఆల్కహాల్, ఎనీథింగ్ అతను ఇస్తాడు. అందులో 5 రూపాయలు అతను తింటే తప్పులా? అవునా? ఇప్పుడు మాకు ఇన్ని చేసిన అతను 5 రూపాయలు తింటే తప్పేముంది? అవునా కదా? ఆన్సర్ రైటా కదా? మరి దాన్ని తప్పు పట్టడంలో జనాలకు ఏం తింటున్నాడండి? అతనికి సంపాదన లేదా? ఇప్పుడు నేను వస్తేనే అతను ఇన్కమా, నేను రాకపోయినా అతను సంపాదించలేడా? ఇక్కడ ఇంటర్వ్యూ ఇచ్చి ఇవ్వలేడా? మరి ఎందుకు ఈ జనాలకు దిమాగ్ లేదు? అంతేందుకు నా మిస్సెసే ఏం సంపాదిస్తుంటాడు ఏమో అంటే, నీకు అవసరంలా? నీకేం కావాలి? కరెన్సీ నేను తెచ్చిస్తా కదా, దట్స్ ఇట్. అతనితో నీకేం అవసరం? ఏమన్నా సత్య గారు ఇంతకుముందే అతనితో నీకు అవసరంలా? ఆ ఇంటికాడ నాతోటి నాతో ఏం జరగల, నాతో బాగానే ఉంటారు. నాతోటి ఎందుకు పోతున్నావు, ఏం తెస్తున్నావు, ఏమంటే నా ఇష్టం, పోతే పోతా లేకపోతే పంట. అవునా కదా? నాకు చేత కాదండి, నేను పండుకుంటా. ఆ సత్యగారు ఏమంటారు, నా రూమ్ రాగలను, కానీ ఇతని రూమ్లో పంటే నేను బ్లేమ్ అవుతా. భార్య పిల్లలన్నాక ఇతని రూమ్లో పంటే నేను బ్లేమ్ అవుతా. వాళ్ళు కొట్టినా తిట్టినా భార్య పిల్లలు. అవునా కదా? డబ్బుదేముంది సార్, ఇవాళ కాకపోతే రేపు సంపాదిస్తాం, మంద కాకపోతే 1000. ఒకరోజు ఉపాసం ఉంటే చచ్చిపోం, చచ్చమా? దట్స్ ఇట్. నా అభిప్రాయం అది. మరి ఏమన్నా సినిమాలో ఆఫర్లు వచ్చాయా? వచ్చిందండి. నెక్స్ట్ ఒకవేళ వస్తే ఫిబ్రవరిలో అల్లు అర్జున్ గారితో వస్తే ఒకవేళ చేస్తా. నేను పాటలు పాడగలను, యాక్టింగ్ చేయగలను, డ్యాన్స్ చేయగలను. డ్యాన్స్ అంటే ఇప్పుడు కష్టం, కానీ నీ ఆరోగ్యం బాలదు కాబట్టి. సో ఒక పాట పాడాలి. పాడు బాబాయ్. ఏం పాట కావాలి మీకు? రైతులు మనసు గాలిన ప్రేమికుంది కావాలన్నా? మనసు గాలిన ప్రేమికుంది కావాలన్నా? ప్రేమకుందే కావాలి. 2 అక్షరాల ప్రేమ, 2 క్షణాల ప్రేమ, జ్యోతిని జ్వాలగా మార్చే ప్రేమ, నీతిని దానం చేసే ప్రేమ. డోంట్ లవ్ టు యూ, ఆల్ లేడీస్ నాట్ డేంజర్, సమ్ లేడీస్ డేంజర్ టు డేంజర్. మంచి మనిషివని మనసిచ్చానమ్మా, మనసే లేదని మనిషినే కాదని మరి చావే బొమ్మ. మంచి మనిషివని మనసిచ్చానమ్మా, మనిషినే కాదని మనసే లేదని మరి చావే బొమ్మ. 2 అక్షరాల ప్రేమ, 2 క్షణాల ప్రేమ. ఎనీథింగ్ దెన్ టు ద మనీ, ఆల్వేస్ నాట్ బట్ దెన్ టు ద నైస్. మనీ ఈజ్ మెనీ థింగ్, మనీ ఈజ్ మంకీ థింగ్. ఏమనుకున్నా వద్దు బాబాయ్, దమ్మొస్తుంది.
దమ్మొస్తుంది. ఓకే, డైలాగ్ చెప్పు ఏదైనా. భయపడుకుంటా బతికేటోడు జీవితాంతం బానిస లాస్ట్కు సా. అదే భయపెట్టేటోని భయపెట్టుకుంటా బతికేటోడు బాదుషా లాస్ట్కు సా. వాడే షేక్ అహ్మద్ పాషా లాస్ట్కు సా. బూరబ్ కాలా పాషా లాస్ట్కు సా. భయం అన్నది లేని బతుకు, భయానికే నేనంటే భయం, నేను ఎవ్వడికి భయపడా. వాడు దొడ్డున్నాడని దండం పెట్ట, ధనికుడని కాళ్ళు మొక్క, బక్కగున్నాడని ఎగబడి కొట్ట, బీజోడని మీద ఉంచ. గుద్దల దమ్ముంటే మైదాన్లో దిగితే తెలుస్తుంది ఎవరి దగ్గర ఎంత దమ్మున్నదో. దట్ ఈస్ ద కాలా పాషా. ఓవర్. కెపాసిటీ. హ్యాపీయా? హ్యాపీ. నెక్స్ట్. సో సత్య గారు ఎలా అనిపిస్తుంది మరి అతనితో ట్రావెల్ చేయడం మీకు? బాగానే ఉంది, మళ్ళీ బ్యాడ్ గా కూడా ఉంది. బ్యాడ్ ఏంటి? ఇప్పుడే వాడికి కదా క్వశ్చన్, ఆయనతో నేను ఏం సంపాదిస్తున్నాను. నేను ఒకరికి హెల్ప్ చేస్తా కానీ ఒకరి మీద నేను ఏం సంపాదించను. నేను మీకు చెప్పాలా లేదా? తర్వాత తమన్ గారు కవర్ కోసం అది ఎంతో కాంట్రవర్సీ చేస్తున్నారు. తమన్ గారు నాకేం డబ్బులు ఇగో ఎంత ఈయనకి ఇస్తున్నాం సత్య అని చెప్పలా. ఆయన ఏదో ప్రేమతో ఈయనకి ఇచ్చారు, కవర్ లో పెట్టి. ఆ కవర్ ఆయనకి ఇస్తే ఆయన వైఫ్ కి ఇచ్చిండు. ఆ కవర్ లో ఎంత ఉందో ఏంటంది వాళ్ళ వైఫ్ కి ఆయనకే తెలుసు. నేను ఎవరు రెమ్యూనరేషన్ టచ్ చేయను, పైగా అది సీల్డ్ కవరు. సో దానికోసం ఏదో కొంతమంది లక్షలని కోట్లని ఇవని అవని ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. నాకైతే ఆ కవర్ లో ఎంత ఉందో తెలియదు, ఆ కవర్ లో ఏమి ఇచ్చారు కూడా తెలియదు. ఆ టీం వాళ్ళు కూడా సత్య ఎంత ఇస్తున్నామని నాకు చెప్పలా. సీల్ కవర్ ఇచ్చారు అంతే. ఈయన అసలు మూవీలోనే యాక్ట్ చేయలా, ప్రేమతో ఇచ్చారు అంతే. మూవీలో యాక్ట్ చేయాల్సింది కాకపోతే ఈయన వరంగల్ వెళ్ళిపోయినారు, ఈలో మిస్ అయింది. మేము వెళ్ళిన టైంకి ఇంకా షూటింగ్ ప్యాకప్ అయిపోయి మహేష్ బాబు గారు వెళ్ళిపోతున్నారు బయటికి. సో ఈయన యాక్ట్ చేసినట్టయితే అనుకోవచ్చు, కానీ నెక్స్ట్ మూవీలో ఇస్తాం ఆఫర్ అన్నట్టు మాట్లాడారు. ఎవరు ఇచ్చారు? త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. నెక్స్ట్ మూవీలో అన్న ఎక్కడికి బతుకుంటే ఒకవేళ మీ దేవాల దేవుని దేవాల. ఇప్పుడు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మా టీం ఉంది, మా టీం అంటే నీకు తెలుసు, నేను నీకు ఎప్పటినట్టు తెలుసు. రాకేష్ మాస్టర్ కావచ్చు, ఉప్పల్ బాలు కావచ్చు, అగ్గిపెట్టి మచ్చ కావచ్చు, టిక్ టాక్ దుర్గారావు కావచ్చు, గుంటి నాగరాజు కావచ్చు, వీళ్ళందరూ నేనే కదా చూసేది. స్వాతి నాయుడు కావచ్చు, లేకుంటే ఎవరు మన కత్రపాప కావచ్చు. 5-6 years గా మేము ఆ ఫ్రెండ్షిప్ అదే రిలేషన్ మెయింటైన్ చేస్తాం, ఎందుకంటే నేను హానెస్ట్గా ఉన్నాను కాబట్టి. ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా కానీ సత్య ఒక రూపాయి మరి తిన్నాడని చెప్పారా? కానీ ఎక్కడైనా మాకు సత్య అవకాశాలు ఇస్తున్నాడు, ఆఫర్స్ ఇస్తున్నారని చెప్తున్నారు కదా. నిన్న కూడా ఉప్పల్ బాలు నేను ఈయన ఒక హోటల్ గచ్చిబౌలిలో ప్రమోషన్కి వెళ్ళాం. ప్రొడ్యూసరే ఈయన చేతిలో పెట్టాడు డబ్బులు. ఆ రోజు కూడా తమన్ గారు ఈయన చేతిలో పెట్టారు, నా చేతిలో పెట్టారా? అది నేను ఎప్పుడు తీసుకొని అట్లా ఓన్లీ మాట్లాడతాను, ఆఫర్ ఇప్పిస్తాను అంతవరకే. రెమ్యునరేషన్ మీరు మాట్లాడుకోండి, మీరు చూసుకోండి అని చెప్తా. సో సత్య గారు మీరు కూడా సాంగ్స్ బాగా పాడతారు కదా? నాది ఫీమేల్ వాయిస్. ఏ వాయిస్ అయితే పాడడం కావాలి? ఇప్పుడు ఎంట్రీ అయిందా నాదా అయిందా? ఇద్దరిది. సో మా ప్రేక్షకుల కోసం మీరు ఒక పాట పాడితే వినాలని ఉంది. అమ్మ పాట పాడతాను. అమ్మా నీ పిలిచి పిలిచి గుండె పిండకురా, ఆకలని నన్ను ఏడిపించకురా, గర్భగుడి లాంటి అమ్మ ఒడి పాము పడగైందిరా, చెప్పలేని గుండె కోత ఇది కాస్త జాలి పడరా, అమ్మా నీ పిలిచి పిలిచి గుండె పిండకురా, విషము కూడా అమృతమే అమ్మ తాకితే, ఈ తల్లి పాలు విషమురా నువ్వు తాగితే, అంటరాని కన్న తల్లిగా చేశాడురా బ్రహ్మ, ముద్దు ముచ్చటలు తీర్చగా నోచుకొని జన్మ, రమ్మనలేను చేరగలేను శిలను నేనురా, అమ్మా నీ పిలిచి పిలిచి గుండె పిండకురా, ఆకలని ఏడ్చి నన్ను ఏడిపించకురా, గర్భగుడి లాంటి అమ్మ ఒడి పాము పడగైందిరా, చెప్పలేని గుండె కోత ఇది కాస్త జాలి పడరా. బాబాయ్ ఎంత బాగా పాడలేము మేము.
బాబాయ్ ఫోక్ సాంగ్స్ తీస్తాడు. అవునా? అదే నేను అందరికి ఇంకొకసారి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను. తమన్ గారు నాకేమి ఇంత రెమ్యునరేషన్ ఇస్తున్నానని నాకు చెప్పలేదు, నా చేతిలో ఆయన డబ్బులు పెట్టలేదు, ఆయనకే ఇచ్చారు, ఆయన తీసుకెళ్ళి ఆవిడకి ఇచ్చారు, అది కూడా సీల్డ్ కవరు. ఎంత ఉందో ఏంటంది వాళ్ళకే తెలుసు, నాకు ఆయన రెమ్యునరేషన్ ఎటువంటి సంబంధం లేదు. బై ద వే ఆయన సినిమాలు కూడా యాక్ట్ చేయలేదు. కొంతమంది యూట్యూబ్ ఛానల్ ఏవో పిచ్చి పిచ్చిగా రాస్తున్నారు. అసలు ఆయన రెమ్యునరేషన్తో మీకేం పని? పైగా మేము నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా మేము చేస్తున్నాము, అల్లు అర్జున్ మూవీలు కూడా ఇస్తా అన్నారు, మేము కలుస్తాం, మాట్లాడుకుంటాం. ఓకేనా? ఇతని దయ వల్ల ఒకవేళ అల్లు అర్జున్ పిక్చర్లో నేను యాక్టింగ్ చేసిన అనుకోండి, ఈ యూట్యూబ్ వాళ్ళని కానీ ఈ ఛానల్ వాళ్ళని కానీ జీవితంలో మరవరు. ఫస్ట్ ఇతన్ని ఎందుకు తెలుసా సార్? అన్నం పెట్టినోడిని మరవద్దు, కొట్టినోడిని మర్చిపో. నాకు అన్నం పెట్టిన దేవుడు ఇతను, వైజాగ్ సత్య గారు. మీరెవరో నాకు తెలియదు, ఈ స్థితికి నన్ను తీసుకొచ్చిన వ్యక్తి ఇతను. ఒకటి బాగినండి. అట్లేం లేదు బాబాయ్, మీ టాలెంటెడ్, మీ టాలెంట్ ఉంది కాబట్టి మీరు పైకి ఒకటి బాగినండి. మేము మీకంటే చాలా చిన్న వాళ్ళం. ఎంత టాలెంట్ ఉన్నా కూడా ఒక మనిషి వెనుక ఉండాలా. ఇప్పుడు మీరు ఒకసారి ఇంటర్వ్యూ తీసుకున్నారు, ఎక్కడ? కృష్ణకాంత్ పార్క్ కాడ, రెడ్ టీవీ వాళ్ళు. దాంతో నేను ఒక్కొక్క స్టెప్ ఎక్కుకుంటా ఇక్కడికి వచ్చిన. దానికి ఎంకరేజ్ చేసిన వ్యక్తి ఇతను. సత్య. ఎందుకు తెలుసా? నేను మళ్ళీ చెప్తున్నా, పెట్టిన మాటని మరవద్దు, కుట్టిన మాటని మరవండి. అది నా అభిప్రాయం సార్. ఇప్పుడు ఈ ఛానల్స్ వాళ్ళు కూడాను నీకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారని బాబాయ్ని అడుగుతున్నారు. అదే ఒక సినిమా హీరోని అడగగలరా? అదే మహేష్ బాబు గారిని అడగగలరా గుంటూరు కారంలో మీరు ఎంత తీసుకున్నారని? ఆయన రెమ్యునరేషన్తో మీకు ఏం పని అండి? గొడవలు వాళ్ళ ఇంట్లో అవుతున్నాయి, వాళ్ళ అబ్బాయికి, వాళ్ళ పాపకి, వాళ్ళ అల్లుడికి, వాళ్ళ వైఫ్కి, ఈయనకి డబ్బుల కోసమే. ₹1,00,000 ఏం చేసినావు అని నాకు ఇచ్చింది 5,000. అందులో ఉన్నాయి 5,000. అవి తీసుకపోయి నా భార్యకి ఇచ్చిన ఇతని ముందే. మరి ₹1,00,000 అంటే నేను ఎక్కడి నుంచి వెళ్ళేవాళ్ళండి? మీరే చెప్పండి సార్. మరి ఆ కవర్ కూడా నేను ఇప్పలా అట్నే తీసుకపోయి నా భార్యకి ఇచ్చిన. మరి అటువంటిప్పుడు సీల్డ్ కవర్లు పిన్నిలేసి ఇచ్చారు తమన్ గారు 2 సార్లు 2 దిక్కుల ఆ కవర్ అట్నే ఇచ్చిన. మరి కవర్ అలా తీసుకెళ్లి వాళ్ళ వైఫ్ కి ఇచ్చేసాడు. మరి ఎంత ఉందో ఏంటంటే అలా ఆవిడకే తెలియాలి. నన్ను ఒక విషయం అండి, ఇప్పుడు లక్షలు అయితే అంత కవర్ లో పడతాయా? ఒక క్వశ్చన్ అందరికి అడుగుతున్నాను నేను. లక్షలు అయితే అంత కవర్ లో పడతాయా? ఒకవేళ అందులో ఏమైనా చెక్ పెట్టారేమో, చెక్ ఏమైనా పెట్టారు? లేదు, అది వాళ్ళకే తెలియాలి. కవర్ ఒకటేనా? ఇంకా బట్టలు కానీ ఇంకేమైనా? ఓన్లీ కవర్. కానీ వాళ్ళు మూవీ టీం చెప్పింది ఒకటే, నీకు మేము అవకాశం ఇచ్చాము, నువ్వు అది వినియోగించుకోలేకపోయినావు, స్కిప్ అయిపోయినావు, ఎక్కడికో వెళ్ళిపోయినావు వరంగల్, నెక్స్ట్ మూవీలో అయితే నీకు ఇస్తామని ఏదో ప్రేమతో పెట్టారండి కవరు. వాళ్ళు ఇచ్చిళ్ళు, నేను నా ఇంటి ఇచ్చిన. మీరు సంతృప్తిగా తీసుకోవాలి, కానీ ఇంకా నన్ను చిత్రహింసలు పెట్టుడింది. ఎవరో ఏదో అంటారు. అంటే ఇప్పుడు ఆ డబ్బుల గురించి మీ ఇంట్లో మీ ఫ్యామిలీ మెంబర్స్ కొట్టుకుంటున్నారు, గొడవలు. వాళ్ళ అల్లుడు కూడా వాళ్ళ పాపను కొట్టి మరీ వెళ్ళిపోయినాడంట బయటికి. ఏం చేసిండు మీ నాన్న? 95,000 అని. అంటే ఇంత చిత్రహింస జరిగిన తర్వాత ఇంటికి ఎట్లా పోబుద్దేదా సార్? అంటే ఇప్పుడు నేను ఇంటికి రానవట్లేదా? నాకేం మనసు ఇరిగింది సార్. డబ్బులు ఆత్మ, అభిమానం, మంచితనం, మానవత్వం లేవు సార్. ఓన్లీ కరెన్సీ. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాస్తున్నారండి. కొన్ని ఛానల్ 50,000 అన్నారు, కొన్ని ఛానల్ 20,000 అన్నారు, కొన్ని ఛానల్ 1,00,000 అన్నారు, కొన్ని ఛానల్ ఇంకెంతో అన్నారు. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు రాస్తున్నారు. నేను ఏ ఎంట్రీకి తీసుకెళ్ళి అదే చెప్తున్నాను, రెమ్యునరేషన్ కోసం మీరు మాట్లాడకండి. వాళ్ళ ఫ్యామిలీ చాలా పెద్దది, 3 కొడుకులు 1 కూతురు. ఈయన ప్రెజెంట్ వాళ్ళ కూతురుతో ఉంటున్నాడు. కవర్ కూడా తీసుకెళ్ళి వాళ్ళకే ఇచ్చిండు. సో వాళ్ళు ఏమి తీసుకున్నారని వాళ్ళ కొడుకులు రావచ్చు. ఆల్రెడీ వాళ్ళ కొడుకు కూడా వచ్చేసిండు, సంగారెడ్డి నుండి వచ్చాడు కదా. మా డాడీ ఎంత తీసుకున్నాడో ఏంటి. ఇప్పుడు వస్తాడు మళ్ళీ 10వ తారీఖు. ఇప్పుడు గుంటూరు కారంలో నా పాట ఉంది కదా, అది 12th రిలీజ్ ఉంది కదా. మహేష్ బాబు గారు నన్ను అడగలే, అలా పాట పెట్టిళ్ళు నా డైలాగు. ఇప్పుడు 12వ తారీఖు నాడు అతన్ని కలుస్తా, ఏమైనా ఇస్తే తీసుకుంటా, లేకపోతే లేదు. త్రివిక్రమ్ రావు మామూలుగా పర్సనల్ గా మహేష్ బాబు గారి మీద నీ ఒపీనియన్ ఏంటి? నైస్ పర్సన్. సుమారు 100 గుండె ఆపరేషన్లు చేయించిండు. ఇప్పుడు 80 మందిని చదివిస్తున్నాడు తన సొంత డబ్బులతోటి. నైస్ పర్సన్. ఒకవేళ దయదలిచి నాకు ఇల్లు లేదు, ఏమైనా సాయం చేస్తే తీసుకుంటా. త్రివిక్రమ్ రావు కానీ, లేకపోతే మహేష్ బాబు కానీ, లేకపోతే దండం పెడతా. ఓకే, పవన్ కళ్యాణ్ మీద ఒకటి వినండి సార్, మీ అభిప్రాయం మీది, నా అభిప్రాయం నాది. చెప్పు, నీ అభిప్రాయం ఏంటో. నీ దండేసి దండం పెట్టచ్చు, కానీ నాకు నచ్చకపోవచ్చు.
ఒకటి బాబాయ్, నాకు ఈ రాజకీయ నాయకులు అంటే చాలా దూరం ఉంటా. అతను జనసేన పార్టీ. నేను మాజీ సీఎం కేసీఆర్ని ఇంటికి పంపడానికి 3 సంవత్సరాలు కష్టపడ్డా తెలుసా. 3 సంవత్సరాలు నేను ఇంటికి పంపిస్తా అని మీసం మూతి మీద మీసం ఇట్లా మెలేసి చెప్పినా పంపిన. దట్స్ ఇట్ మై కెపాసిటీ. నన్ను చూస్తే వానికి భయం, కింద దడుస్తుంది, కింద దడుస్తుంది సార్. చాలా డేంజర్ నా కొడుకు, చాలా డేంజర్. ముఖం ముంగడిని చెప్పిన అక్టోబర్ 2కు గాంధీ జయంతికి నిన్ను ఇంటికి పంపిస్తా. నీ ప్రగతి భవన్ ఉందా, అది ప్రజా రాజ్యం చేస్తా ఇట్లా చెప్పిన. ఎవనయ్యా జాగిర్రా ల్యాండ్, నీ అయ్యా జాగిరా. ప్రగతి భవన్ అని కట్టినావు, నీ బాపు దారా స్థలం. ముఖం ముంగటన్నా అరే తురే అని నా బొచ్చొక్కటి బీకలేదు సార్. నేను పక్కన కూర్చున్నాను, నాకేం ప్రాబ్లం అవుతుందేమో. ఏం కాదు, నేనున్నా. నాకు ప్రాబ్లం అవుతుంది. ఆయన సోలో ఎంట్రీలో ఏమేమి మాట్లాడుకోవచ్చు ఆయన, నేను పక్కన ఉన్నాను కదా. ఇప్పుడు కొంతమంది ఏమంటారు, ఒకవేళ నా మీద గాడుపొచ్చి నీ మీద గాడుపొచ్చింది అనుకో, నా ప్రాణం అడ్డం వేస్తా. యూనివర్సిటీ పోయి ఒక్క పాట పాడిందనుకో, వాని ఈపు చెక్కలు అవుతుంది, చెక్కలు. కోదండరావు ఉన్నాడా ఇప్పుడు ఎమ్మెల్సీ, తెల్లెంటికెళ్ళనే 2 లక్షల ప్రొఫెసర్ ఉద్యోగం ఇచ్చిపెట్టి నువ్వు జేఏసీ ప్రెసిడెంట్ అయిన వై తేజ నేను లేచిపోతున్నా. ఇప్పుడు నువ్వు ఎమ్మెల్సీ మంచిగినాడు సార్, మీరు ఎమ్మెల్సీ, మరి ఎంత సంపాదిస్తావు? యూనివర్సిటీ పోరగాలను చంపి వాళ్ళ స్టెప్ల మీద మీరు శవాల మీద మెట్టు కట్టుకొని ఉద్యోగాలు సంపాదించుకుంటున్నారు. కోస్తన్న కొడుకులారా, కుర్చీ తాత, నన్ను తట్టుకోవడం మీతోని కాదురా. సరే ఇప్పుడు మరి రేవంత్ రెడ్డి గారు వచ్చారు కదా, ఆ సీఎం చూద్దాం ఒక 6 నెలలు. లేడీస్కు బస్సు ఫ్రీ, ఆటోలో లేడీస్తున్నారు. నెక్స్ట్ 500 గ్యాస్ సిలిండర్, 200 వరకు కరెంటు ఫ్రీ, 200 ఏమంటారండి 200 యూనిట్, ఆ యూనిట్ల వరకు ఫ్రీ. నెక్స్ట్ ఇంకా 3 ఏదో ఉంది చూద్దాం. నాలాంటి ముసలోళ్ళకు 4000 పింఛన్, ఇంకా 2 ఏమో ఉన్నాయి. మాట తప్పితే నేనున్నా. అతనికి బాగేరక, ఇంకా నేను కలవాలా. ఇవాళ బయట హెల్త్ బాగాలేక పోలే. ఫ్రైడే నాడే పోవాలి అతని దగ్గరికి. నాకు ఎప్పటికైనా పర్మిషన్ సార్, సండే నాడు పోతా. ఓకే రైట్. నాకు డబ్బులు అవసరంలా. ఇప్పుడు డబల్ బెడ్రూమ్లు కట్టిళ్ళు కేసీఆర్ గారు, దాన్ని ఇందిరమ్మ పథకం కింద మార్చిళ్ళు. నాకు డబ్బులు అవసరంలా, ఒక డబల్ బెడ్రూమ్ కావాలా. దట్స్ ఇట్. ఇద్దరే కదా బాబాయ్, డబల్ బెడ్రూమ్ ఎందుకు, ఒక బెడ్రూమ్ సరిపోదా? నా కొంప చాలా పెద్దది కదా, ఒక పాప 3 పిల్లలు. ఒకసారే పెళ్ళైంది కదా నీకు, అంటే 4 సార్లు చేసుకోవాలా? అంటే డబుల్ బెడ్రూమ్ అంటే ఒకటి వచ్చింది. అంటే నా పిల్ల ఉన్నది, నా పాప, 3 పాపలు, 2 పాపలు 1 బాబు. ఆ భారం కూడా కొద్దిగా గొప్ప నేను మొయ్యాలి కదా బాబు. ఫ్లాష్ బ్యాక్ లో ఏమన్నా గర్ల్ ఫ్రెండ్ ఉందా నీకు? ఉండే, కానీ వదిలిపెట్టినా. నా నైస్ పర్సన్. తన పేరేంటో? స్వరూపరాణి అని గవర్నమెంట్ నర్స్ ఉండే. గవర్నమెంట్ నర్స్నే పట్టు. ఆమెను పోషించి ఉద్యోగం ఇప్పించి చాలా నానా కష్టపడి చివరికి వదిలిపెట్టినా. ఎందుకంటే ఆమె ప్యూర్ పద్మశాలి. నేను ఇంటికొక్క కొడుకును ముస్లిం, నాకు 4 అక్కలు. నేను ఒకటే ఆలోచించిన, ఆమె పద్మశాలి, నేను ముస్లిం, పుట్టిన వాళ్ళకి ఎవరికి ఇవ్వాలా అని దండం పెట్టినా. అంత లాజిక్ ఎలా ఆలోచించా బాబాయ్, అంత లాజిక్ ఎలా ఆలోచించా? ఫ్యూచర్ ఇప్పుడు హిందువా ముస్లిమా, ఏ పేరు పెట్టాలా, అందుకోసమే దూరం పెట్టిన. బాయ్. ఇప్పుడు ఆమెకి 2 బిడ్డలు 1 బాబు. అన్న చిరంజీవి గారి గురించి, ఈజ్ ద బ్లడ్ బ్యాంక్ పెట్టిండు. ఆ బ్లడ్ బ్యాంక్ పోతే డబ్బులు అడుగుతాడు. నిన్ను అడిగారండి? అవునండి, నా భార్య కోసం పోయిన 10 సంవత్సరాల కింద. ఆమెకు హార్ట్ సర్జరీ లాగా దొబ్బ ఆపరేషన్ అయింది. షీఈ్ ద పేషెంట్ టుడే. కాకపోతే తెమ్మంటే పైన ఒక బాటిల్ రక్తం ఇచ్చి, ఏది రక్తమైనా సరే నీ గ్రూప్ మేము ఇస్తాం, 1500 ఇవ్వమన్నారు. అరే ఫ్రీ కాదురా బాబు అని అన్న. లేదు, కెమికల్కు డబ్బులు కావాలన్నాడు. బయటికి వచ్చి అమ్మనా బూతులు తిట్టినాయి. ఇక
మంది రక్తం అమ్ముకునే బ్లడ్ బ్యాంకు చిరంజీవిది. ఎవరి కోసం రా? మంది రక్తం ఫ్రీ అంటావు, రక్తదానం అంటుకొని తీస్తావు. నా కొడక రే, నువ్వు రారా చిరంజీవి, నిన్ను చిరంజీవే చేస్తా అని అమ్మనా బూతులు తిట్టాను సార్. వాడు ఏమన్నా అనుకోని. రైట్. మరి బాలకృష్ణ ఇంకా ఆపుతావా నాయన? నన్ను పక్కన కూర్చోబెట్టి నన్ను కొడతారు ఇప్పుడు అందరూ వచ్చి. ఎవరు కొట్టారు? నేను ఉన్నా కదా. ఆయన సోలో ఇంటిలో అన్ని అడుక్కో క్వశ్చన్స్, నాకేం ప్రాబ్లం లేదు. చెప్పు బాలకృష్ణ. నేను మాట్లాడించా అంటారు వాళ్ళందరూ వచ్చి. తనకు తోచిన సాయం చేస్తాడు, ఎవరిని విమర్శించాడు, ఇంటికి పోతే తోచిన సాయం చేస్తాడు బాలకృష్ణ గారు కంపల్సరీ. జై బాలయ్య. ఓకే. జై చిరంజీవ. అగో జై జనసేన. ఇంకో ఇది వాడి కాదు, జనసేన గారు. పవన్ కళ్యాణ్ గారు ఎట్లా పుష్ప ఇట్లా ఇట్లా. జై జనసేన పవన్ అన్న. ఒకటి బాబాయ్, వాళ్ళు కోట్లాధికారులు, వాళ్ళతోటి మనకేంటి? మనం ఉన్నదో లేదో తినకో పక్క మీద పడుకుంటాం. వాళ్ళని తట్టుకోవడం మనతో కాదు కదా. ఒకవేళ తట్టుకోవాలని మనం అనుకున్నాం అనుకో, వాళ్ళు భూమి మీద నిలబడరు. ఎందుకు తెలుసా? కారణం చెప్తా. మనం ఇచ్చే 50-100తోని బతికేటోడు వాడు. ఎదురు మనం తిరిగినాం అనుకో, ఆ సీన్నే చాలా డేంజర్ ఉంటుంది బాబాయ్. అవునా కాదా? మనం ఇచ్చే టికెట్ 50-100తోని బతికేటోడు వాడు. కోటీశ్వరుడు కానీ బిచ్చగాడు కానీ. బిచ్చగాడు సినిమా చూసినావా? నేను 50 సార్లు చూసిన. విజయ్ ఆంటోనీ. అందులో ఫ్రెండ్షిప్ ఉంది, లవ్ ఉంది, పిచ్చం ఉంది, అమ్మ ప్రేమ ఉంది. అందులో ఒక పాట ఉంది, వర్షం పడుతుంటే పాడుతుంది హీరోయిన్. వస్తా నేస్తం నీ కోసం, ఇస్తా ప్రాణం నీ కోసం, ఆకాశ అంచుల్లో ఉన్నా, అడవి మడుగులో దాగి ఉన్నా, వస్తా నేస్తం నీ కోసం, ఇస్తా ప్రాణం నీ కోసం. ఓకే రైట్. సూపర్ బాబాయ్. సో ఇట్లానే మంచిగా అన్ని బాగా చేస్తున్నావు, కానీ నీ ఆరోగ్యం కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకో. ఆ తాగుడు తగ్గించు, ఆ సిగరెట్ బంద్ చేయి. ఇలా మంచి వాళ్ళు చెప్పిన మాట విను. ఏమైనా మంచి మంచి సినిమా ఆఫర్లు వస్తే అందులో చేసుకో. నా మాట వింటరా? నేను ఎక్కువ తాగా. అది కూడా ఎప్పుడు తాగుతాం? 3 అబ్సెంట్ అయింది. ఎందుకు అప్సెట్ అయింది? 3 కొడుకులు అండి. అమ్మని చూడరు, నాన్నని చూడరు. అక్కకు ఒక 10 రూపాయలు ఇవ్వరు. పెద్దక్క అందరికంటే పెద్దది. ముడ్డి మూతి గడిగింది. పండగకో పబ్బానికో మనిషి 500 ఇచ్చినా ఆమె హ్యాపీగా ఉంటుంది. మీరు ఎందుకు ఇయ్యర్రా? ఈయన మొన్న ఎవరో కిడ్నాప్ చేయబోయారట, అది కూడా చెప్పు. అది ఎక్స్క్లూజివ్. కిడ్నాప్ చేసేది ఉన్నారు ఒక 2 దుర్మార్గులు. నీ శత్రువులా? ఏమో వారు ఎవరో, కానీ ముఖాలు చూస్తే గుర్తుపడతా. వాళ్ళు నాకు దొరకాలే బాబాయ్. వాళ్ళ పుట్టించిన అమ్మ భయపడాలి, అంత ఘోరంగా కొడతా. నీ దండం పెడతా. తీసుకుపోయి లాడ్జింగ్లో పెట్టిళ్ళు, ఫుల్ తాగిచ్చిళ్ళు, కార్లనే ఫుల్ బాటలు పెట్టిళ్ళు, బిర్యానీ పక్కకే, సిగరెట్లు అన్నీ కార్లనే. చలో నడువు అని నేను పోయినా, తీసుకుపోయి బాగా తాగిచ్చి పండబెట్టిండు. ఇగో ఈయన వచ్చిండు కారు వేసుకొని.